ఈ నెల 22న అనంతపురంలో డాకు మహారాజ్ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. బాలకృష్ణ అభిమాన సంఘాలతో కలిసి ఆయన ఈ విషయం చెప్పారు. శ్రీనగర్ కాలనీలో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ఏర్పాట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి పర్యవేక్షించారు. ఎమ్మెల్యేతో పాటు బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. గతంలో డాకు మహారాజ్ ఫ్రీ రిలీజ్ నిర్వహించాలని అనుకున్నామన్నారు. అయితే తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రద్దు చేసినట్లు చెప్పారు. విజయోత్సవ సభను 25,000 మందితో నిర్వహిస్తామని దగ్గుపాటి చెప్పారు. బాలయ్య బాబు అంటేనే సంక్రాంతి. ఈ ద కింగ్ ఆఫ్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్గా నిలిచిన డాకు మహారాజ్ అఖండ విజయం సాధించి 150 కోట్ల క్లబ్లో కూడా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలన విజయం. బాలయ్య బాబు కెరియర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జనవరి 9 చేయాలనుకున్న సమయంలో తిరుపతి ఘటన సందర్భంగా తీసుకున్న నిర్ణయానికి క్యాన్సిల్ చేసి తర్వాత గ్రాండ్ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా బాలకృష్ణ గారు తీసుకున్న నిర్ణయానికి అనంతపురం జిల్లా వాసిగా, అనంతపురం జిల్లా ప్రజల తరపున, బాలయ్య బాబు అభిమానులు అందరి తరపున నేను నిజంగా ఈ నెల 22వ తేదీ అనంతపురం టౌన్లో డాకు మహారాజ్ విజయోత్సవ సభ జరుగుతుంది. మా అభిమాన నాయకుడు, మా హీరో బాలయ్య బాబు గారు ఈ నెల 22వ తేదీ ఇక్కడికి హాజరవుతున్నారు. అలాగే చిత్రం యూనిట్ మొత్తం ఇక్కడ హాజరవుతున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అయినందువలన ఇక్కడ ఈ నెల అనంతపురం టౌన్లో 22వ తేదీ విజయోత్సవ సభ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఉండే నేనైతే ఏమి, అలాగే మా నాయకులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, అలాగే నందమూరి బాలయ్య అభిమానులు అందరూ పాల్గొని ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతాం.